వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. పవన్ ప్రెస్టేషన్ పీక్స్కి చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవడం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని 99% ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం. మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 year తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. 24 సీట్లు దానం చేసిన చంద్రబాబు నాయుడిని పవన్ తొక్కుతారా? పురాణాల్లోని పోల్చుకుంటే శల్యుడు పాత్రే సరిపోతుందని మాజీ మంత్రి పేర్ని నాని వాపోయారు. విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ 3 దానాల్లో 3వ దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని. ఇక్కడ దానం పొందింది ఎవరు? 24 సీట్లు దానం పొందింది ఎవరు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? ఎవరి దగ్గర ఎవరు పొందారు? 24 సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి? ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుతావు ఖాయంగా. రేపు జరగబోయేది అదే. పాతాళానికి తొక్కేస్తా. ఈ సొల్లు గౌరులు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళాన్ని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి? ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది. నువ్వు దానం పొంది 24 సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి. సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కనే ఉన్న పెట్టుకుంటాడు, లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల. ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు, నేను జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు, నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకాయకమైనటువంటి మొత్తం నేను తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే, రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు, మా కార్యకర్తలు ఎవరింటో కాడి వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు, లేదా మా పార్టీ అసలు మామూలుగా పోటీ చేయటానికి కూడా కనీసం ఈ 94 సీట్లు డిక్లేర్ చేయడానికి కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా? చెప్ప. చివరికి మన డబ్బా, మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట. ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి, అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి, జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యాపార రంగం పూర్తిగా కుదేలైపోయిందని ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజేంద్ర కుమార్ జైన్ అన్నారు. యాక్చువల్గా జైన్ అంటే వ్యాపారం. మేము వ్యాపారం నుంచి రాజకీయానికి రావడం జరిగింది. ఇలాంటిది వ్యాపారం మొత్తం సర్వనాశనం చేసి పారేస్తారు.
దేనికంటే ప్రతి వ్యాపారం ఇసుకతో కూడి ఉంటుందండి. ఇసుక లేకపోతే ఏ వ్యాపారం లేదు. అలాంటిది ఇసుకనే ఆపేశారు. ఆ ఇసుక ఆపడంతో కంపల్సరీగా ప్రతి వ్యాపారం కూడా రోజు కించపరిచిపోయింది. చిన్న వ్యాపారస్తులు చాలామంది రోడ్డున పడ్డారు. పెద్ద వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు లేవు. ఎటు చూసినా కూడా ఏ వ్యాపారం కూడా సరిగా సాగట్లేదు. ప్రతి షాపులు చూసినా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇదే 2014 నుంచి 19 వరకు ఇసుక మొత్తం ఫ్రీగా ఉండేది. అప్పుడు వ్యాపారాన్ని కిటకిటలాడాయి. అందరూ బ్రహ్మాండంగా ఉండేవారు. చక్కగా 3 పూల అరకాయలాగా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎంజాయ్గా నవ్వుతూ ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ కూడా బాగా నవ్వుతూ ఉండేది. అలాంటిది గత 4 సంవత్సరాలు 10 నెలల నుంచి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీరంతా చూస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటని చెప్పేసి ఇప్పుడు జనాల్లో విపరీతంగా మార్పు వచ్చింది. రేపు 24 ఎలక్షన్లో సునామీలాగా మేము గెలుస్తున్నాం. సునామీలాగా చంద్రబాబు నాయుడు గారు 175 మొన్నటిదాకా మేము అనుకోలేదు. ఇప్పుడు అది కూడా వచ్చినా కూడా ఆశ్చర్యపోయే పని లేదని చెప్పేసి అంత జనాల్లో మార్పు వచ్చింది. థ్యాంక్ యూ అండి. 5 ఏళ్ల అధికారంలో ఉన్న టీడీపీ చెప్పుకోవడానికి ఒక్క మంచి పనైనా సరే ఉందా అని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ప్రజానికం స్వయాన చెప్పుతున్నారు. ఈరోజు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే చెప్పుకోవటానికి ఒక్క సంక్షేమ పథకం లేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. ఈరోజు కేవలం స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమాలు తప్పితే ఈరోజు 5 సంవత్సరాలు మేము ఈ కార్యక్రమం చేసాం, లేకపోతే 5 సంవత్సరాలు మీరు ఫలానా కార్యక్రమం చేయలేదని చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. ఈరోజు స్కూల్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము పూర్తి చేసాం. ఈరోజు 7 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కానివ్వండి. మరీ ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజానికం ఒక చిరకాల కోరికరా ఏదైతే బరియల్ గ్రౌండ్కి సంబంధించిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం ద్వారా దాదాపుగా 95% వరకు ఆ పనులు పూర్తి అయ్యి రాబోయే రోజుల్లో ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత గారా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. కలెక్టర్ గారు వచ్చారు, సర్వేలు జరిగినాయి. స్వయాన కలెక్టర్ గారు ఈరోజు ఇళ్ల పట్టాలు అయిపోయినాయి అని చెప్పని ఆ రోజు చెప్పడం కలెక్టర్ గారు మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో తూర్పు నియోజకవర్గంలో అన్ని విధాలుగా ముందుకు వెళ్తాం కదా అందరూ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ గల కొద్ది రోజుల్లోనే నెరవేరబోతుందని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విధంగా కొంత పైపులు వాళ్ళ ఇళ్ల పైపులన్నీ కూడా లీక్ అయిపోయి రోడ్ల మీద పడుతుంటే వాటన్నింటినీ కూడా గ్రావెల్ వేసి మొత్తం కూడా ఇబ్బంది లేకుండా కూడా చేయమని చెప్పడం కానివ్వండి. కొంత సుబ్బరాజు నగరు, అరుణోదయ కాలనీ వీటి పట్టాల రిజిస్ట్రేషన్కి కొంత రైల్వే వాళ్ళతో ఆటంకం ఉండేటప్పటికీ కూడా మా రెవెన్యూ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయించాము. వాళ్ళకు కూడా పాజిటివ్గా వాటిని అయ్యే విధంగా ఇవాళ రైల్వే వాళ్ళతో కూడా మీటింగ్ చేసుకొని వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ముందుకెళ్ళాలని చెప్పని ముందుకెళ్తున్నాము. ఇట్లా డ్రైనేజీ సమస్యలు, కొంత వీధి దీపాలు ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. వాటన్నింటిని కూడా అధికారులు చెప్పి ఇమీడియట్గా సత్వరమే పరిష్కరించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి జగనన్న కాలనీ పట్టాల్లో సర్వే నెంబర్లు టెక్నికల్ మిస్టేక్స్తో కొన్ని మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి అంటే అభివృద్ధి ఎక్కడ అవకాశం ఉందో అభివృద్ధి చేసే విధంగా సంక్షేమ పథకాలు అయితే కనుక నేరుగా వాలంటీర్లు, సెక్రటరీ ద్వారా అన్నీ జరుగుతున్నాయి. ఈ యొక్క అభివృద్ధి కూడా ఎక్కడ ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ పర్యటన పెట్టుకున్నాము. దీని ద్వారా న్యూ రాజరాజేశ్వరపేట 57 డివిజన్ అంతా కూడా శానిటేషన్ ఇష్యూస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఏమీ లేకుండా చక్కగా మంచిగా ఉండే విధంగా ఈ యొక్క అధికారులు ఎంఆర్ఓలు వచ్చారు, ఈఈలు వచ్చారు, ఇతర అధికారులతో కలిసి పర్యటించాం. కాబట్టి తప్పకుండా ఈ డివిజన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసుకునే విధంగా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ పర్యటన జరిగింది. కొద్ది రోజులు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పని మీ ద్వారా ఈ డివిజన్ ప్రజలకు అందరికీ కూడా మీ ద్వారా తెలియపరచుకుంటాం. వచ్చే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు క్రైస్తవులకి ప్రత్యేక మేనిఫెస్టోలు రూపొందించి స్పష్టమైన హామీలు ఇవ్వాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రైస్తవుల పాత్ర పైన డిస్కషన్ చేయడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ ఓటర్లుగా ఉన్న మేము ఇప్పటి వరకు కేవలం ఓటర్లుగానే వాడబడుతున్నాము. మా క్రైస్తవులకు రావాల్సిన హక్కులు కానీ నిధులు కానీ ఇంతవరకు మాకు ఏ పార్టీ నుంచి రాలేదు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచినప్పుడు మేము క్రైస్తవుల పక్షాన మేము వెళ్ళి ప్రభుత్వాలను గడవడం జరిగింది. అప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీలో క్రైస్తవుల పక్షాన న్యాయం జరుగుతుందని ఆశతో మేము అందరూ గెలిపించుకున్నాము. ఇప్పుడు కూడా మాకు సరైన న్యాయం జరగలేదు అనుకుంటున్నాం. మేము ఏ పార్టీలకు సంబంధం లేకుండా మా క్రైస్తవులకు ఈ ఎలక్షన్లలో ఏమి చేస్తారు మీరు అనే ఒక స్వచ్ఛమైన హామీ తీసుకొని ఓటేయాలనుకుంటున్నాము. కాబట్టి క్రైస్తవులముగా ఉన్న మేము మా ఏరియాలో మా కాన్స్టిట్యున్సీలలో నిలబడే ఎమ్మెల్యేల గారికి మా సమస్యలను మీ పార్టీ మేనిఫెస్టోలో పెడితే అప్పుడు మీకు మేము ఓటేసి మీకు సహకరిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీలు క్రైస్తవుల ఓట్లు లేదా ఎస్సీ క్రైస్తవుల ఓట్లు లేదా బీసీసీగా కన్వర్ట్ అయిన క్రైస్తవుల ఓట్లు కావాలని మీరు కోరుకుంటున్నారో ఆ క్రైస్తవులకు సముచిత న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం. మేము ఇప్పటి వరకు క్రైస్తవులుగా ఉన్న మేము మాకు బాప్టిజం ఘాట్లు లేవు. ప్రజలు మరోసారి వైసీపీని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాల్సిందిగా పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ హసీన్ అన్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. వైనాట్ 175 దిశగా అడుగులేస్తున్నాం. 175కి 175 స్థానాలు కైవసం చేసుకుంటాం. ఈరోజు మళ్ళీ రైతులకి రైతు భరోసా అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో రైతాంగం దండగా అని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీలు నెరవేర్చకుండా జనసేన తెలుగుదేశం పొత్తులు పెట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలకి ఏమాత్రం కరోనాలో కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా ఈరోజు వచ్చి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అసలు ప్రజలకి ఏ ఒక్క సహాయం చేయకుండా ప్రజలకి మనోధైర్యాన్ని కూడా ఇవ్వలేదు. కరోనా కష్టకాలంలో తెలంగాణలో చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు తలదొచ్చుకొని ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా మళ్ళీ ఈరోజు వచ్చి ప్రజల్లో మేము ఉన్నామని చెప్పేసి మేము కూడా పథకాలు ఇచ్చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో ఆ పథకాలు మేము కూడా ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్తున్నారు. అందరూ గ్రహించాలి. నిత్యం ప్రజల్లో ఉండే నాయకులను ఎన్నుకోండి. అలాగే ఏదైతే సంక్షేమ పాలన ఇస్తుందో ఆ ఒక ప్రభుత్వాన్ని మీరు అందరూ ఎన్నుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మా పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, మా పార్టీ మేయర్ గారైన రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే మా చైర్మన్ గారు పుణ్యశీల గారు అందరూ పార్టీ నాయకులతో మమేకమై నా అడుగు వేసి నా విజయానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను గెలిపించుకుంటామని చెప్పేసి చిట్టినగర్ సెంటర్లో ట్రాఫిక్ నియంత్రణకి సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఐ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలోని నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డును కూడా అభివృద్ధి చేయాలి. ఇవన్నీ కూడా ఎవరికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నగరంలో 50 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. 50 మంది కార్పొరేటర్స్ ఎవరికి కూడా ఇవి అంతు పట్టదు. ఈ యొక్క సమస్యలు పట్టవు. ఇల్లు కట్టుకునే దగ్గరకు వచ్చి ఇళ్ళ యజమానుల పైన డబ్బులు గుంజుకునేటటువంటి దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఇబ్బందులు గమనించేటటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి. మేయర్ గారు ఇదే రోడ్లో వెళ్తారు, ఎమ్మెల్యే గారు ఇదే రోడ్లో గత 2 నెలల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యి సెంట్రల్ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యి పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే సిపిఐగా మేము ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి సెంటర్లో కూడా సిగ్నల్ లైట్ వ్యవస్థని మెరుగుపరచాలి. అలాగే దాటితో పాటుగా ప్రత్యామ్నాయమైనటువంటి రోడ్లని అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ నియంత్రణకి చర్యలు చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా చేయాలని చెప్పి అది చేయాలంటే పోలీసు వ్యవస్థ అలాగే పోలీసు వారు నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడ ట్రాఫిక్ నియంత్రణకి ఏ రకమైనటువంటి పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలనేటటువంటిది ఆలోచించి తక్షణం చేయాలని చెప్పి ఈ రోజున పాత బస్తీలో ఉన్నటువంటి చిట్టినగర్లో అడుగడుగున ఒక
సెంటర్ నుంచి ఒక సెంటర్కి దాటాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. దాన్ని గమనించి అధికారుల దృష్టికి తీసుకొచ్చేటటువంటి దానికోసం సిపిఐ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. తక్షణమే అధికారులు ఆ వైపుగా స్పందించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.